గ్రామసింహం అనిపించుకోవాలన్న ఆశ, ఊరి మీద పెత్తనం చేయాలన్న కాంక్ష పచ్చని పల్లెల్లో అప్పుల మంటలు రేపుతోంది. ఇప్పుడు రాష్ట్రం అంతటా సర్పంచ్ ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇంకా నోటిఫికేషన్ రాకముందే, నామినేషన్ వేయకముందే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారు మన కాబోయే లీడర్లు. మొన్నటి వరకు సామాన్యుడిగా ఉన్న వ్యక్తి సడన్ గా సర్పంచ్ రేసులోకి వస్తాడు. చేతిలో చిల్లి గవ్వ ఉండదు, కానీ ఖర్చు మాత్రం కోట్లలో ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? భార్య పుస్తల తాడు తాకట్టు పెట్టి కొందరు, ఉన్న అరెకరం పొలం అమ్మేసి మరికొందరు, వడ్డీ వ్యాపారుల దగ్గర ఇల్లు రాసిచ్చి ఇంకొందరు ఈ ఎన్నికల జూదంలో దిగుతున్నారు. కాస్త లాజిక్ గా ఆలోచిద్దాం. సర్పంచ్ కి వచ్చే గౌరవ వేతనం ఎంత? నెలకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల లోపే. 5 ఏళ్లు కలిపిన 6 లక్షల రూపాయలు దాటదు. కానీ ఎన్నికల్లో గెలవడానికి పెడుతున్న ఖర్చు 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. కొన్ని చోట్ల 1,00,00,000 రూపాయలు కూడా దాటుతోంది. మరి అంత ఖర్చు పెట్టి గెలిస్తే ఆ అప్పు తీరాలంటే ఏం చేయాలి? అవినీతికి పాల్పడాలి, లేదా ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడాలి. ఇది ప్రజాసేవ లేక వ్యాపారమా? ఇక్కడ అసలైన విషాదం ఏంటంటే, గెలిచిన వాడు ఎలాగోలా నెట్టుకొస్తాడు, కానీ ఓడిపోయిన వాడి పరిస్థితి ఏంటి? సర్పంచ్ ఎన్నికల పేరుతో జరుగుతున్న ఈ ధన ప్రవాహంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.